హలో అమ్మా, అమ్మా ఐమ్ సీఈఓ. ఒరేయ్, ఎందుకురా అరుస్తున్నావు? అమ్మా నేను సీఈఓ అయ్యా. ఆల్రెడీ 1 సంవత్సరంగా సీఈఓగా ఉన్నావు, ఇప్పుడేంట్రా కొత్తగా? ఏంటి 1 సంవత్సరంగా సీఈఓగా ఉన్నానా? 1 నిమిషం ఉండు. ఒరేయ్, సినిమా కూడా సరిగ్గా చూడనివ్వు. ఏమున్నా సరే సాయంత్రం ఇంటికి రా, అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మన ఇంట్లోనే సినిమా చూస్తూ ఉన్నాను. ఇప్పుడేంటి నీకు ప్రాబ్లం? లేదమ్మా, అదేంటంటే మా నేను చూడడానికి లయన్స్ క్లబ్ నుంచి వచ్చారు. ఒరేయ్, నన్ను కలవడానికి లయన్స్ క్లబ్ నుంచి మెంబర్స్ వచ్చారు. ఏమున్నా తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ఫోన్ పెట్టు. నమస్తే మేడం. హలో. లయన్స్ క్లబ్ నుంచి అమ్మని చూడ్డానికా? గాడ్, ఇంకా ఏం జరిగింది? మనీషా, మనీషా ఇప్పుడు హాయ్ మామ్. హాయ్. మనీ మామ్, ఇంతకు ముందు మేము చేసిన యాడ్ ప్రాజెక్ట్ చూడండి, ఒక ఐడియా వస్తుంది. అలాగే. ఇట్స్ ఓకే, సిట్ డౌన్, సిట్ డౌన్. మనీషా, వీటిలో మీకు ఏది నచ్చిందో చెప్పండి, మేము ఏది దాన్ని చూపించండి. సార్, తినేందుకు అక్కడికి వెళ్ళింది. హ్యాపీ బర్త్డే సార్. 3 గంటలకి వెళ్ళాలని చెప్పాను కదా సార్. ఏ ఫ్రెండ్స్ తో వెళ్ళి మిలిటరీ సరుకు కొట్టడానికా? పోయి మర్యాదగా వెళ్ళి పంజుడు పో. వచ్చాడు పెద్ద. సార్, నేను మిలిటరీ సరుకు తాగుతానని మీకెలా తెలుసు సార్? అదే టాక్టిక్స్. పోయా. హ్యాపీ బర్త్డే సార్. గెట్ అవుట్. మిస్టర్ రామ్, ఏం ప్రాజెక్ట్ డిజైన్ చేశారు? క్లయింట్ ఉతికారేస్తున్నాడు. ఒక క్లయింట్ ని పట్టుకోవడం ఎంత కష్టమో తెలుసు కదా. ఐ వాంట్ దిస్ క్లియర్ ఇన్ 1 hour. నా క్యాబిన్ కి ఫైల్ పంపాలి, అర్థమైందా? హే మనీషా, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? సార్, మార్నింగ్ నేను చెప్పాను కదా కొంచెం పర్సనల్ డిస్కషన్ ఉంది అని. సో దట్స్ గోయింగ్ ఆన్. ఇతనితోనా? అవును, నాతోనే. పర్సనల్? నీ పర్సనల్ మ్యాటర్ అంతా గేట్ బయట పెట్టుకో. ఇది ఆఫీస్, అర్థమైందా? సార్, మార్నింగ్ నేను ఇదే చెప్పినప్పుడు చాలా డీసెంట్ గా బిహేవ్ చేశారు. సడన్లీ బ్లాక్ అండ్ వైట్ మూవీలో వచ్చే విలన్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఆర్ యు ఓకే? ఇట్స్ ఓకే, యు క్యారీ ఆన్. అందరిలానే మనీషా కూడా నన్ను సీఈఓ అనుకుంటుంది. అలాగైతే ఇప్పుడు మనీషా బాబు. గుడ్ మార్నింగ్ సార్. ఆఫ్టర్నూన్. అంతా సౌఖ్యమా? పుట్టినరోజు శుభాకాంక్షలు. ఏంటయ్యా ఇక్కడ? అది మన కంపెనీ మోడల్ వచ్చింది. అదంతా మిగతా వాళ్ళు చూసుకుంటారు. నిన్ను చూడడానికి నా నయనతార వచ్చింది చూడు. బావా రామ్మా. అయ్యో, మెల్లగా రమ్మా. ఎంత అందంగా వచ్చావమ్మా. బావా, నీకోసం నేను పొద్దుటే లేచి ఊరు అవతలుండే పూలేరమ్మ గుడికి వెళ్లి, ఆ తర్వాత కొండ మీద ఉండే కనకదుర్గమ్మ గుడికి వెళ్లి నీ పేరున అర్చన చేసి ప్రసాదం తీసుకొచ్చాను బావా. అందరూ చూస్తున్నారు, భలే సిగ్గుగా ఉంది బావా. రా బావా, మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. రా. అయ్యో, నేనేం డిస్టర్బ్ చేయను. సాయంకాలం బాబుని తీసుకొచ్చి ఇంట్లో వచ్చే బాబు. ఎన్నో పనులున్నాయి బాబు. బావా, మీరేం నిలబడి సినిమా చూస్తున్నారు? కూర్చొని పని చూడండి.